బ్యూటీ విత్ పర్పస్ అంటున్నారు. వాట్ ఇస్ దట్ పర్పస్? వాట్ ఈస్ బ్యూటీ విత్ పర్పస్? వాళ్ళ పర్పస్ ఒకటే మార్కెట్, కానీ దానికి రకరకాల ఇప్పుడు ఈ ప్రొటెస్టులు రావడం అంటే ఆడవాళ్ళు కేవలం శారీరక ప్రదర్శనలకైనా, శారీరక సౌందర్యాన్ని గుర్తిస్తారా, మానసిక సౌందర్యం లేదా? స్త్రీల శక్తి సామర్థ్యాలు ఇవాళ భారతదేశంలో కరణం మల్లేశ్వరి మెడల్ తెచ్చింది. అట్లాగే మొన్న వినేష్ పోగట్ లాంటి వాళ్ళు రెజ్లర్స్ వాళ్ళు మెడల్స్ తెస్తే మాకు లైంగిక వేధింపులు జరిగినాయంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ పీకల మీద బూట్ల కాళ్ళతో తొక్కారు. కాబట్టి ఈ దేశంలో స్పోర్ట్స్లో పైకి వచ్చిన వాళ్ళని గుర్తింపు ఇవ్వరు. రెజ్లర్స్కి ఎంత అవమానం జరిగిందో చూసాం. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు ఆడవాళ్ళని వాళ్ళ స్పోర్ట్స్లో చూడండి, వాళ్ళ కెపాసిటీస్ చూడండి. సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షంకి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెనక్కి తెచ్చారు. అట్లాగే ప్రపంచంలో స్త్రీలు కావచ్చు, భారతదేశంలో స్త్రీలు కావచ్చు శక్తి సామర్థ్యాలు చాటుతున్నారు. ఇంటెలిజెన్స్, శకుంతల లాంటి వాళ్ళు మ్యాథమెటిక్స్లో తమ ప్రతిభని చాటారు. అట్లా భారతదేశంలో సైన్స్లో కానీ, శక్తి సామర్థ్యాల విషయంలో కానీ, స్పోర్ట్స్లో కానీ అసలు మొట్టమొదటి మెడల్స్ తెచ్చిన వాళ్ళు స్త్రీలే ఈ దేశానికి. ఒలింపిక్స్ లాంటి మెడల్స్ తెచ్చిన వాళ్ళు అప్పుడు పిటి ఉషా కావచ్చు, కరణం మల్లేశ్వర్ కావచ్చు. అట్లా కాకుండా కేవలం ఈ సౌందర్యం చుట్టూ తిప్పి ఈ మోడల్స్గా వాళ్ళని సేలబుల్ ప్రోడక్ట్స్గా తయారు చేయడానికి ఈ ఎంతసేపు ఈ బ్యూటీ కాంటెస్ట్లు మిస్ ఇండియాలు అయినాయి, మిస్ స్టేట్లు అయినాయి, మిస్ సిటీలు అయినాయి, మిస్ టౌన్లు కూడా అవుతున్నాయి, మిస్ హైదరాబాదులు, మిస్ టౌన్లు కూడా అవుతున్నాయి. కాబట్టి దీని చుట్టూ ఈ చక్కెర కొట్టిస్తున్నారు. ఇదంతా ఆడవాళ్ళని కన్ఫైన్ చేయడమే, వాళ్ళని సంకుచిత దాంట్లోకి నెట్టివేయడమే అనేటువంటి ఒక చర్చ సాగుతున్న కాలంలో కొంచెం చేంజ్ చేసుకున్నారు. కేవలం చేసేవన్నీ బాహ్య సౌందర్యానికి సంబంధించినటువంటి పోటీలే, కానీ దానికి బ్యూటీ విత్ పర్పస్ అని పెట్టి ఓకే బ్రెయిన్కి కూడా మేము వాల్యూ ఇస్తున్నాం అంటే, బ్రెయిన్కి వాల్యూ ఇవ్వాలంటే చాలా ఉన్నాయి. సైన్స్ పరిశోధనలు ఉన్నాయి. ఆడవాళ్ళు పరిశోధన చేసి కనిపెట్టిన విషయాలు గుర్తించడం ద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వచ్చు. కానీ ఇది అన్ని బ్యూటీ పేజెంట్ పెట్టి అంటే అందాల పోటీలు పెట్టి అక్కడ అన్ని అందాల చుట్టూ తిప్పి ఒకటి తెచ్చి కాన్సెప్ట్ పెట్టాము బ్యూటీ విత్ పర్పస్ అనడం, ఇది షో ఆఫ్, ఐ వాష్ అంతే. ఓకే.